తన 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ పల్లె పల్లెకు పండుగను ఎలా తీసుకొచ్చారు? ఏడాదికోసారి మాత్రమే కాదు, ఏడాది పొడవునా పల్లెల్లో సంక్రాంతి కాంతులు ఎలా నింపగలిగారు? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఎలా సాకారం చేయగలిగారు? గ్రామ సచివాలయాల నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు, విలేజ్ క్లినిక్స్ నుంచి నాడు నేడుతో మారిన ప్రభుత్వ బడుల దాకా కేవలం 5 ఏళ్ల వ్యవధిలో గ్రామాల ముఖ చిత్రాన్ని ఎలా మార్చగలిగారు? పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు ఎలా నింపగలిగారు? జగన్ రాకతో ఊరు మారింది, దాని తీరు మారింది అన్నట్టుగా చరిత్రలో నిలిచిపోయిన ఆ 5 ఏళ్ల పాలన ఈ సంక్రాంతి సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో తెలుసా? స్వయం పాలన, స్వావలంబన, వికేంద్రీకరణ, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక సమానత్వం ఇవన్నీ గ్రామాల్లో కనిపించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆ మహాత్ముడు కన్న కల కూడా ఇదే. నిజం చెప్పాలంటే పుస్తకాల్లోనూ, లేదంటే రాజకీయ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాల్లోనూ, అదీ కాదంటే నిర్జీవంగా ఉండే గోడల మీద ఈ గ్రామ స్వరాజ్యం అనే పదం కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంతకు మించి దాన్ని స్వయంగా అనుభూతి చెందిన పరిస్థితి 2019కి ముందు వరకు లేదు. జగన్ వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు కనిపించింది. గ్రామ స్వరాజ్యం కళ్ల ముందు సాక్షాత్కరించింది. గ్రామ సచివాలయాల నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు, అందంగా ముస్తాబైన ప్రభుత్వ బడుల నుంచి అన్ని రోగాలకు ఉచితంగా చికిత్సలు అందించే విలేజ్ హెల్త్ క్లినిక్స్ వరకు గ్రామాల రూపురేఖలే మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సంక్రాంతికి సొంతోళ్లకు చేరిన ప్రతి ఒక్కరికి ఈ మార్పు, ఆ గ్రామ స్వరాజ్యం ఖచ్చితంగా కనిపించక మానదు. పల్లెలకు ఘనమైన పండుగ తెచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. రండి చూద్దాం, జగన్ పాలనలో గ్రామ స్వరాజ్యం ఎలా వెల్లివిరిసిందో మననం చేసుకుందాం. గ్రామంలోకి అడుగు పెట్టగానే కనిపించే సచివాలయాలు, మరో 4 అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో సందడిగా రైతు భరోసా కేంద్రాలు, అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు సిద్ధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు, అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే స్థాయిలో కనిపించే ప్రభుత్వ బడులు, ఆ పక్కనే అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో డిజిటల్ లైబ్రరీలు, సర్కారు సేవలు గడప వద్దకే చేరేందుకు ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్, ప్రతి గ్రామంలో 10 మంది క్వాలిఫైడ్ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు, వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలతో జీవనోపాధి పొందుతూ సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు, సొంతింటి కల నిజం చేస్తూ టీవీగా నిలబడ్డ జగనన్న కాలనీలు, ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్తగా పల్లెసీమల ముఖ చిత్రం ఆవిష్కృతమయ్యేలా చేసిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఈ 76 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. కానీ అదే సమయంలోనే స్థూలంగా కనిపించే ఈ వేగాన్ని అందుకునే అవకాశాలు తగినంతగా రాని కుటుంబాలు, వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఈ 7 దశాబ్దాల ప్రయాణంలో ఇంకా వెనుకబడే ఉన్నాయి కనిపిస్తాయి. వీరి ఆకాంక్షల్ని, అవసరాల్ని, ప్రగతిని దృష్టిలో ఉంచుకొని గత 50 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మనం చేసిన ప్రధానమైన మార్పుల్ని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అంటే విలేజ్ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అదే గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు, వీటి ఏర్పాటుతో ఈ 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. వీటి అన్నింటితో పాటు బ్రాడ్బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కూడా గ్రామాల్లో మన కళ్ళ ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి. ఇది ఈ 76 సంవత్సరాల భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని ఒక గొప్ప మార్పు. గ్రామ స్వరాజ్యానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి విజన్ ఎలాంటిది అంటే
ఊరు దాటాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను గ్రామాల ముంగిటికే తెచ్చారు. కేవలం బంధువులను చూడటానికి మాత్రమే పొరుగుళ్లకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ స్థాయిలో ప్రజలకు పథకాలు సేవలను చేరువ చేశారు జగన్. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితిని దూరం చేశారు. గ్రామ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల ద్వారా సేవలు అందేలా ఒక గొప్ప వ్యవస్థను రూపొందించారు. లంచాల బెడద లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దే టంచెనుగా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించేలా అద్భుతమైన పాలన కొనసాగించారు. గ్రామాల్లో సైతం 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయేలా చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్కటి 17.5 లక్షల వ్యయంతో 1185 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెల్త్ క్లినిక్స్ను నాటి జగన్ ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్లను తీసుకొచ్చారు. ఏదో మహమ్మారి జబ్బులైతే మినహా సాధారణ రోగాల చికిత్స కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది నాటి జగన్ ప్రభుత్వం. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేసింది. 2019కి పూర్వం గ్రామాల్లో మూసేందుకు ముస్తాబైన ప్రభుత్వ స్కూళ్లను మినహాయిస్తే మరే ప్రభుత్వ కార్యాలయాలు కనిపించేవి కావు. జగన్ అధికారంలోకి రాకముందు వరకు దాదాపు 3000 పంచాయతీలలో కనీసం కార్యాలయ భవనాలు కూడా లేవని అధికారిక గణాంకాలే చెప్పే పరిస్థితి. ఇరుకు గది, చిన్న హాలు మినహా మరే వసతులు ఉండేవి కావు. కార్యదర్శుల కొరతతో నెలల తరబడి తాళాలు వేసి కనిపించేవి. 2019 తరువాత మొత్తం పరిస్థితి మారిపోయింది. 4750 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాలను జగన్ నిర్మించారు. ఇక సంక్రాంతి అంటే రైతన్నల పండుగ. అలాంటి రైతుకి భరోసా ఇచ్చేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా జగన్కే దక్కుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల పంటలకు సంబంధించిన మ్యాగజైన్లు అందుబాటులో ఉండేవి. రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి సమావేశాలకు వీలుగా స్మార్ట్ టీవీలు, వివిధ పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకునేందుకు డిజిటల్ కియోస్కులు, తేమ కొలిచే యంత్రాలు, విత్తన పరీక్ష పనిముట్లు, భూసార పరీక్ష కిట్లు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. 2019కి ముందు విత్తనాలు కావాలన్నా, ఎరువులు అవసరమైన వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. పంటలను చీడపీడలు పట్టి పీడిస్తే వ్యవసాయ అధికారి సలహా కోసం కార్యాలయం దగ్గర ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఉండేది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2446 కోట్లతో 10,216 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు తరువాత అంతా మారిపోయింది. అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామంలోనే అందించే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. విత్తు నుంచి పంట అమ్మకం దాకా అన్నదాతకు అండగా నిలబడ్డారు. అందుకే 2019-24 మధ్య రైతన్నలు అసలైన సంక్రాంతి జరుపుకున్నారు. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ నాటి జగన్ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు సాధికారిత బాట పట్టారు. జగనన్న పాలవెల్లో ద్వారా పాడి పశువులు కొనుగోలు చేశారు. ఆసరా, చేయూత ద్వారా కిరాణా షాపులు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు నిర్వహించారు. ఆ 5 ఏళ్లు ఉన్న ఊరిలోనే ఉపాధి పొందారు. అమూల్, రిలయన్స్, P&G లాంటి దిగ్గజ కంపెనీలతో అనుసంధానించి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందించింది. ఆ 5 ఏళ్ల పాటు అచ్చమైన సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు కళకళలాడాయి. పంటల దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేతికి సొమ్ము అందడంతో పేదలు, లావాదేవీలు జోరందుకోవడంతో వ్యాపారులు వెరసి అన్ని వర్గాల ప్రజల్లో నాడు కొంగొత్త సంక్రాంతి, వారి జీవితాల్లో క్రాంతి కనిపించింది. నాడు గ్రామ స్వరాజ్యం దిశగా వేసిన అడుగుల్లో భాగంగా రూపుదిద్దుకున్న వ్యవస్థల్లో కొన్నింటి పేర్లు మార్చొచ్చు, మరికొన్నింటిని నిర్వీర్యం చేసి నిర్జీవంగా మూలన పడేయొచ్చు. కానీ జగన్ తెచ్చిన గ్రామ స్వరాజ్యానికి అవి నిలువెత్తు సజీవ సాక్ష్యాలు. గ్రామ స్వరాజ్యం అనగానే ముందుగా ప్రజలందరి మదిలో మెదిలే పేరు గ్రామ సచివాలయాలు. ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజల గడప ముందుకు తేవడమే ఈ గ్రామ సచివాలయాల లక్ష్యం. లంచాలు, అవినీతి, పైరవీలకు తావు లేకుండా, చోటు లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడమే దీని ధ్యేయం. మహాత్మా గాంధీ కలలు కన్నా అసలైన గ్రామ స్వరాజ్యానికి నిలువుటద్దాం.
కులం మతం పార్టీలతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికీ సమానంగా రాష్ట్రంలో పారదర్శకమైన సేవలందించే ఈ గ్రామ వార్డు సచివాలయాలు దేశానికే ఒక దిక్సూచిలా మారాయి. ఈ సంక్రాంతి పండుగ వేళ ఆ గ్రామ స్వరాజ్యానికి మూలస్తంభంలా నిలిచిన ఆ గ్రామ వార్డు సచివాలయాలను ఖచ్చితంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో లక్షల కోట్లు వెచ్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే పటిష్ట వ్యవస్థ లేకపోవడంతో లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉండేది. పల్లెల్లో ప్రగతి అంతంత మాత్రంగానే కనిపించేది. 2019కి ముందు రాష్ట్రంలో దాదాపు 3000 గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు కూడా లేవు. గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో చాలా పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ ఆఫీసు తప్ప మరో ప్రభుత్వ ఆఫీసు లేని దుస్థితి. 4-5 గ్రామ పంచాయతీలకు కలిపి ఒకే ఒక్క పంచాయతీ కార్యదర్శి. ఆ కార్యాలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. ఆ పంచాయతీ కార్యదర్శి ఎప్పుడొస్తారో తెలియదు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు 2019 అక్టోబర్ 2న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన అద్భుతమైన వ్యవస్థే ఈ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ. 15,000 గ్రామ వార్డు సచివాలయాలు, అందులో 1,34,000 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ఆలోచన, ఈ నిర్ణయం, ఈ ముందు చూపు మొత్తం గ్రామీణ వ్యవస్థ రూపురేఖలే మార్చేసింది. ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,34,000 మంది యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే ఒక రికార్డ్. ఈ స్థాయిలో లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నాడు ఉద్యోగాలు సాధించిన ఎంతో మంది సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు కూడా పొందారు. దీంతో ప్రతి గ్రామంలోనూ 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా పనిచేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఏళ్లకు, పట్టణాలు నగరాల్లో ప్రతి 75 నుంచి 100 ఏళ్లకు ఒకరు చొప్పున 2,66,000 మంది వాలంటీర్లను నియమించారు. మరోవైపు జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కు పెంచారు. గతంలో పంచాయతీ ఆఫీసులు ఇరుకు భవనాల్లో కొనసాగితే గత జగన్ ప్రభుత్వం ప్రతి చోట ఒక్కో దానికి 44 లక్షలు ఖర్చు పెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన 2 అంతస్తుల సచివాలయం భవనాలను నిర్మించింది. మొత్తం 4,750 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణాలను పూర్తి చేసింది. ఒక్కో సచివాలయంలో 2 కంప్యూటర్లను అందించింది. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలకు 30,000 కంప్యూటర్లు, 15,000 యూపీఎస్లు, 15,000 ప్రింటర్లతో పాటు 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేసింది. వాలంటీర్లతో పాటు ఇతర సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించడం కోసం, టెక్నాలజీని ఉపయోగించుకోవడం కోసం 2,91,590 స్మార్ట్ ఫోన్లను సిమ్ కార్డులతో అందించింది. కేవలం 5 ఏళ్ల కాలంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 11,48,00,000 ప్రజా వినతులు తక్షణమే పరిష్కరించారు. 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్పోర్ట్ బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా అందించారు. అత్యధికంగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, వ్యవసాయ భూముల అడంగులు, 1B వంటి కీలక వినతులకు పరిష్కారం చూపారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి భూముల రిజిస్ట్రేషన్ వంటి సేవలు తెచ్చారు. నాటి ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 2,73,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 1,84,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడమని జగన్ అన్నట్టుగానే అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాలు వర్తింపజేయడంలో ఈ గ్రామ సచివాలయాలు కీలక పాత్ర పోషించాయి. పారదర్శకత కోసం ప్రతి పథకం అమలు సమయంలో సోషల్ ఆడిట్, సచివాలయాల వద్ద అర్హుల జాబితాను కూడా ప్రదర్శించేవారు. ఏదైనా కారణం చేత పథకం లబ్ధి అందని వారి కోసం ప్రతి 6 నెలలకోసారి మళ్లీ అవకాశం కల్పించేవారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్లో ఉన్న వినతుల పరిష్కారం, కుల ఆదాయ వివిధ ధృవీకరణ పత్రాల మంజూరుకు ప్రత్యేకంగా జగనన్న సురక్ష క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఆధార్ క్యాంపులు నిర్వహించేవారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ద్వారా వేగంగా రోగుల గుర్తింపు, తక్షణమే వైద్య సేవలు అందించేలా
చర్యలు తీసుకున్నారు. ఊరూరా ఏర్పాటు చేసిన సచివాలయాలు లక్షలాది మందికి ఉపాధి చూపాయి. సేవల నిలయాలుగా మారాయి. సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశాయి. వ్యయ ప్రయాసలు తప్పించే కేంద్రాలుగా నిలిచాయి. ప్రజలకు విశేష సేవలు అందించాయి. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసి చూపించాయి. అలాంటి గ్రామ సచివాలయ వ్యవస్థ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అంతా చూస్తూనే ఉన్నారు. దాని పేరు మారొచ్చు, తీరు మారొచ్చు, కానీ జగన్ ఆలోచనల్లోంచి పుట్టిన గ్రామ సచివాలయాల ముద్రను మాత్రం ఎవ్వరూ ఎన్నటికీ చెరపలేరు. గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే స్వయం పాలన, స్వావలంబన, వికేంద్రీకరణ, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక సమానత్వం ఇవి మాత్రమే సరిపోవు. వీటితో పాటు అక్కడ ఉండే పిల్లలకు నాణ్యమైన విద్యను కూడా అందించాలి. ఆ ప్రాముఖ్యతను, దాని ఆవశ్యకతను గుర్తించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థలో ఆయన తెచ్చిన మార్పులకు దేశమే సలాం కొట్టింది. పాఠశాలల బిల్డింగ్ల నుంచి అత్యాధునిక క్లాస్ రూముల వరకు ప్రభుత్వ బడుల రూపురేఖలే మారిపోయాయి. గవర్నమెంట్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే స్థాయికి వచ్చాయి. ఇదంతా కేవలం 5 ఏళ్లలోనే సాధ్యమైంది. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందింది. ఇది కూడా గ్రామ స్వరాజ్యంలో భాగమే. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో విద్యా సంస్కరణలు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారో ఒక్కసారి చూడాల్సిందే. 2019కి ముందు ప్రభుత్వ బడుల పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? చెట్ల కింద క్లాసులు, పిల్లలు కాదు కదా, కనీసం బ్లాక్ బోర్డులు లేని తరగతులు, ఎండకు వర్షానికి నిలబడని భవనాలు, ఆనవాళ్లు లేని ప్రహరీలు, బాత్రూంకైనా మంచినీళ్లకైనా ఇంటికి పరిగెత్తే పిల్లలు, సంఖ్యకు తగ్గట్టుగా లేని టీచర్లు, కాన్వెంట్లో తప్ప ఇంగ్లీష్ మీడియం దొరకని దుస్థితి. చెప్పాలంటే ప్రభుత్వ స్కూళ్లు ఎదుర్కొన్న సమస్యల్లో ఇవి కొన్నే. వీటిని పరిష్కరించే చిత్తశుద్ధి మాత్రం గత ప్రభుత్వాలు చూపించి ఉంటే ఒట్టు. చదువు విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడుతూనే స్కూళ్లపై దృష్టి పెట్టారు. నాడు నేడు పేరిట ప్రతి స్కూలును మార్చే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తేవడమే కాదు, అమ్మఒడి పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకు ఆర్థిక ఆసరా కల్పించారు. బడులు మొదలైన రోజే పుస్తకాలు, యూనిఫామ్లతో పాటు మొత్తం కిట్లను జగనన్న విద్యా కానుకగా అందజేశారు. మొత్తం ప్రభుత్వ బడుల రూపురేఖలే మార్చేశారు. మెట్రో నగరాల్లో ఉండే హై క్లాస్ కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే స్థాయిలో గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. ఒకప్పుడు ఆర్థిక స్తోమత లేక పేదల పిల్లలు పూర్తిగా చదువుకు దూరమైతే మధ్యతరగతిలో బతికీడ్చే తల్లిదండ్రులు తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు అందించేందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. కానీ జగన్ రాకతో పేద మధ్యతరగతి పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే టీవీగా చదువుకునే పరిస్థితి వచ్చింది. ఓ పక్క పిల్లల చదువుకు కావాల్సిన ఆర్థిక ఆసరా అమ్మఒడి రూపంలో తల్లులకు అందించడంతో పాటు మరోవైపు నాడు నేడు జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక పథకాల రూపంలో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. మీరెంతైనా చదువుకోండి, మీ చదువుల బాధ్యత ఈ మామయ్యది అంటూ జగన్ రాష్ట్రంలోని పిల్లలందరినీ ఉన్నత విద్యావంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఎంతలా మారిందంటే, ఒకప్పుడు దేశంలో ఎడ్యుకేషన్ మోడల్ ప్రస్తావన వస్తే అందరూ చెప్పుకునేది కేరళ మోడల్. కానీ జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో విద్యారంగం ప్రస్తావన వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడం అంటే ఇట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. జగన్ హయాంలో ప్రభుత్వ బడులు ఎంతలా మారాయంటే, అకాడమిక్ ఇయర్ ఇలా మొదలు కాగానే అలా నో అడ్మిషన్ బోర్డులు తగిలించే పరిస్థితి వచ్చింది. అమ్మా, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారని అడిగితే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని ప్రతి తల్లి తండ్రి గర్వంగా చెప్పుకునే రోజులు తెచ్చారు. స్కూలు అయిపోగానే తట్టా బుట్టా చేతబట్టే పేద పిల్లల చేతికి ట్యాబులు అందించారు. చంద్రబాబు హయాంలో మూసేందుకు ముస్తాబైన స్కూళ్లలో స్టార్ హోటల్స్ను తలదన్నేలా టాయిలెట్స్ తెచ్చారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఒకప్పుడు మధ్యాహ్నం భోజనం పేరెత్తితే పిల్లలు మాకొద్దు బాబోయ్ అనే పరిస్థితి నుంచి నేను ఎంచక్కా మా స్కూల్లోనే తింటాననే రోజులు తెచ్చారు. రోజుకో మెనూతో పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారం అందించారు. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? విజన్ ఉన్న నాయకుడి చేతిలో అధికారం ఉంటే ఏదైనా సాధ్యమే. ఒక్కటి మాత్రం నిజం, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది.
విద్యార్థుల మీద పెట్టే ప్రతి రూపాయి కూడా వారి భవిష్యత్తును, రానున్న తరాలను, ఈ రాష్ట్ర చరిత్రను మార్చేస్తుందని నమ్మిన ఏకైక లీడర్ జగన్ మాత్రమే. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడాలని, ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలోకి పిల్లలు రావాలని గట్టి సంకల్పంతో ఆ 5 ఏళ్లలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. గవర్నమెంట్ బడులన్నిటిలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టారు. బడులు ప్రారంభం కాగానే మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతి పాప చేతిలో పెట్టారు. ఆ 5 ఏళ్ల కాలంలో 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు ఉండేలా అడుగులు వేశారు. 3వ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ టోఫెల్ కరికులం తీసుకొచ్చారు. పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించారు. బైజూస్ కంటెంట్ను కూడా పాఠాలతో అనుసంధానం చేశారు. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ను డిజిటలైజ్ చేశారు. ఐఏఎఫ్తో డిజిటల్ బోధనను స్కూల్స్లోకి తీసుకొచ్చారు. ఇలా నాడు నేడు పేరుతో 45,000 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా విద్యను అందించేలా ట్యాబ్స్ అందించారు. ఇక 5 ఏళ్ల కాలంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు 17,805 కోట్లు ఖర్చు చేశారు. అమ్మ ఒడి పథకం కింద దాదాపు 53 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 27,000 కోట్లు జమ చేశారు. స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 62,000 క్లాస్ రూముల రూపురేఖలు మార్చారు. జగనన్న విద్యా దీవెనలో భాగంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కింద 18,576 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న గోరుముద్ద పథకం కింద 16 రకాల ఆహార పదార్థాలతో చిన్నపిల్లల పౌష్టికాహారానికి అక్షరాల 6,262 కోట్లు ఖర్చు చేశారు. విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదివే ఒక్కో పేద విద్యార్థికి 1 కోటి నుంచి 1,20,00,000 లక్షల వరకు ఆర్థిక సాయం అందించారు. ఆ 5 ఏళ్ల కాలంలో విద్యారంగ సంస్కరణలపైన నాటి జగన్ ప్రభుత్వం ఏకంగా 73,417 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రానికి చదువుల పండుగ తెచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.